పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ దగ్గర యాజ్ ఆన్ డిసెంబర్ 2025 1.25 lakh crore AUM ఉంది. అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఇంక్లూడింగ్ డెట్ మోర్ దెన్ 20% క్యాష్లోనే ఉంది. మేము ఎవ్రీడే పోర్ట్ఫోలియో రివ్యూస్ చేస్తుంటాం. రెగ్యులర్ ఫండ్స్ కావచ్చు, డైరెక్ట్ ఫండ్స్ కావచ్చు. ఎవరి దగ్గర అయితే పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఉందో వాళ్ళ పోర్ట్ఫోలియోకి ఆ ఫండ్ వల్ల మంచి రిటర్న్స్ యాడ్ అయ్యాయి. బట్ స్టిల్ యాజ్ ఆన్ టుడే అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే ఎంత AUMతో ఈ ఫండ్ ఒక ఫ్యూచర్ ఏంటి, అండ్ రైట్ నౌ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయాలా లేదా సెల్ చేయాలా అని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. నా పేరు గోపీకృష్ణ, ఫౌండర్ ఆఫ్ Invest.in అండ్ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. ఈ ఛానల్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పిక్ చేయాలి, బ్యాడ్ ఫండ్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, అండ్ మీ వెల్త్ని ఫాస్ట్గా ఎలా గ్రో చేసుకోవాలని డేటా డ్రివెన్ స్ట్రాటజీస్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఈ వీడియోలో AUM ఎక్కువ తక్కువ అని ఎలా డిసైడ్ చేయాలి, ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫండ్ మేనేజర్ని ఎలా అనలైజ్ చేయకూడదు, 99% ఇన్వెస్టర్స్ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్లో ఉండే క్యాష్ అలొకేషన్ని తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నారు, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఒక హిస్టారికల్ స్టాక్ సెలెక్షన్ ఎలా ఉంది, అండ్ ఫైనల్గా మీరు పరాగ్ని సెల్ చేయాలా లేదా హోల్డ్ చేయాలా లేదా ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకోవాలా అని ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 2013లో లాంచ్ అయింది. అండ్ సిన్స్ లాంచ్ ఈ ఫండ్ ఇన్వెస్టర్స్కి మోర్ దెన్ 19% CAGR రిటర్న్స్ ఇచ్చింది. అంటే 2013లో ఈ ఫండ్లో 11 lakh ఇన్వెస్టర్స్ ఉంటే యాజ్ ఆన్ టుడే 1 crore ఉండేది. బట్ రిటర్న్స్ ఎంత బాగున్నా సరే హిస్టారికలీ హై AUM ఉన్న ఫండ్స్ స్ట్రగుల్ అవుతూనే వచ్చాయి. అదే అందరి భయం కూడానా. బట్ ఎంత AUM అంటే ఎక్కువ, ఎంత AUM ఉంటే తక్కువ అని ఎవరికీ తెలీదు. PGIM ఇండియా మిడ్ క్యాప్ ఫండ్కి 10,000 crores ఎక్కువైపోయింది. 2010 నుంచి ఇన్వెస్టర్స్కి కన్సిస్టెంట్గా హై రిటర్న్స్ ఇచ్చిన మిరా అసెట్ లార్జ్ మిడ్ క్యాప్కి 25,000 crores దగ్గర AUM అనేది ఎక్కువైపోయింది. సో AUMకి ఒక ప్రూవెన్ నంబర్ అంటూ లేదు. ఎందుకంటే ఒక ఫండ్ని మేనేజ్ చేయడం అనేది బోత్ కంపెనీ అండ్ ఫండ్ మేనేజర్ స్కిల్ మీద డిపెండ్ అవుతుంది. కొన్ని కంపెనీస్ ఫండ్ మేనేజర్ మీద డిపెండ్ కూడా అవ్వవు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ వస్తారు పోతారు. జస్ట్ బికాస్ ఫండ్ మేనేజర్ వెళ్ళిపోవడం వల్ల పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అయింది అంటే కంపెనీకి అది బ్యాడ్ నేమ్ కాబట్టి ఫండ్ మేనేజర్ డిపెండెన్సీ తక్కువ ఉంటుంది ఆ కంపెనీస్లోని. ఫర్ ఎగ్జాంపుల్ కెనరా రోబెకో లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్కి 2005 నుంచి 14 మెంబర్స్ చేంజ్ అయ్యారు. కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా ఈ ఫండ్కి ఎలాంటి ఇంపాక్ట్ లేదు, ఈవెన్ దో అంతమంది మేనేజర్స్ మారినా సరే, బికాజ్ ఈ ఫండ్ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి. అలానే కొన్ని ఫండ్స్ ఫండ్ మేనేజర్ చేంజ్ అవ్వగానే ఇంపాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్ మిడ్ క్యాప్ ఆర్ క్వాంట్ ఫండ్స్. సో యాజ్ ఆన్ టుడే పరాగ్ ఫ్లెక్సీ క్యాప్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ఫండ్ మేనేజర్ నేమ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫండ్ మేనేజర్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బికాస్ డిపెండెన్సీ తన మీద ఉంటుందని చెప్తారు. అది వినగానే మీకు కూడా నిజమే కదా అనిపిస్తుంది. దట్టు నేను కూడా చాలా ఇన్వెస్టర్స్ దగ్గర విన్నాను, మా అడ్వైజర్ మంచోడే కానీ మాకు రికమెండ్ చేసిన ఫండ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని. సిమిలర్లీ పలానా ఫండ్ మేనేజర్ మంచోడు కాబట్టి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశానని. బట్ మంచోడనే పదానికి డెఫినేషన్ ఏంటి అని మనం చూసినట్టయితే ఎవరికి కూడా ఫండ్ మేనేజర్ పర్సనల్ లైఫ్ కానీ అడ్వైజర్ పర్సనల్ లైఫ్ కానీ తెలియదు. సింప్లీ స్పీకింగ్ ఫండ్ కానీ మంచి రిటర్న్స్ ఇస్తే ఫండ్ మేనేజర్ మంచోడు, లేకపోతే ఫండ్ మేనేజర్ మంచోడు కాదు. ద సేమ్ వే పోర్ట్ఫోలియో పర్ఫామ్ చేస్తే అడ్వైజర్ మంచోడు, లేకపోతే అడ్వైజర్ మంచోడు కాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ దగ్గర 2013లో లాంచ్ అయినప్పుడు 152 crores అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉండేవి. అండ్ బై జనవరి 2020 ఈ ఫండ్ దగ్గర ఓన్లీ 2,700 crores మాత్రమే ఉన్నాయి. సేమ్ టైం పీరియడ్కి SBI ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ దగ్గర 7,600 crores ఉన్నాయి. ఇంత తక్కువ అసెట్ సైజ్ ఎందుకుంది, పోనీ రిటర్న్స్ తక్కువ వచ్చాయంటే అది కూడా కాదు. ఫ్రమ్ 2013 till 2020 Jan 31st పరాగ్ పారిక్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్ 284% రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు 223% ఆఫ్ నిఫ్టీ 500. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ CAGR 7 years టైం పీరియడ్కి ఈ ఫండ్ మోర్ దెన్ 4% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు నిఫ్టీ 500. బట్ అప్పుడు ఎవరికి కూడా పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కనిపించలేదు, రాజు టక్కర్ కనిపించలేదు, పరాగ్ పారిక్ లోగోలో టోటాయిస్ కూడా కనిపించలేదు. సో టిల్ 2020 ఫండ్ మేనేజర్ అంత మంచోడు కాదు. బట్ ఎప్పుడైతే 7 years ఈ ఫండ్ కన్సిస్టెంట్గా ఇండెక్స్ని బీట్ చేసిందో ఆల్ ఆఫ్ అ సడన్ ఫండ్ మేనేజర్ మంచోడు అయిపోయాడు, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ మంచి ఫండ్ అయింది. ఇదంతా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. సో దీనివల్ల సడన్గా పరాగ్ పాపులర్ అయింది. బై 2022 వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 20,000 crores టచ్ అయ్యాయి. బై 2024 55,000 crores టచ్ అయ్యాయి. అండ్ యాజ్ ఆన్ టుడే అది 1.25 lakh crores అయిపోయింది. సో సింపుల్ థింగ్ ఇస్ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ అనాలిసిస్ ఎలాగా జరుగుతుంది. పాస్ట్ రిటర్న్స్ చూసే ఫండ్ మేనేజర్ని డిసైడ్ చేస్తారు దట్ ఫండ్ మేనేజర్ మంచివాడా కాదా అని. నేను ఇక్కడ రాజు టక్కర్ని ఎలాంటి బ్లేమ్ చేయట్లేదు. రాజు టక్కర్ నిజంగా చాలా మంచి ఫండ్ మేనేజర్. హవెవర్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండ్ మేనేజర్ మంచోడు అని చెప్పడానికి డెఫినేషన్ ఇదే, బేస్డ్ ఆన్ రిటర్న్స్ ఏది. బిఫోర్ 2019 SBI ఫ్లెక్సీ క్యాప్, యాక్సిస్ ఫ్లెక్సీ క్యాప్, SBI ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ ఇవన్నీ మంచివే. సో అప్పుడు కూడా ఇదే టాపిక్ వచ్చేది దట్ ఫండ్లో మంచి రిటర్న్స్ ఉన్నాయి, సో ఫండ్ మేనేజర్ మంచోడు అని. ఇప్పుడు కాదు, ఎందుకంటే ఈ ఫండ్స్ పర్ఫామ్ చేయట్లేదు. సో మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ని చూసి ఫండ్ సెలెక్ట్ చేయడం అనేది 100% కేసెస్లో జరగదు. అలా జరిగితే ఈ పాటికి చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ క్లోజ్ అయిపోవాలి ఫండ్ మేనేజర్ చేంజ్ అవ్వగానే. ఈవెన్ దో పరాగ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన రాజీవ్ ఠక్కర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయినా సరే పరాగ్కి తినని కూడా పర్ఫార్మెన్స్ చూసే జడ్జ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఫండ్ మేనేజర్ డిపెండెన్సీ వల్ల బెస్ట్ ఫండ్ అయితే దొరకదని అర్థమైంది.
సో ఏఎం చూసి ఫండ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని జడ్జ్ చేయలేం. పోనీ ఫండ్ మేనేజర్ని చూసి జడ్జ్ చేద్దామంటే అది కాదని తెలుస్తుంది. సో పరాగ్కి క్యాషే ప్రాబ్లమా అంటే, పరాగ్ ఎప్పుడు కూడా ఇన్సైడ్ ద కేటగిరీ హై రిటర్న్స్ ఇచ్చిందే లేదు, ఆ ఫండ్ ట్రెండింగ్ అయ్యిందే లేదు. ఎప్పుడు కూడా ఇన్సైడ్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఈ ఫండ్కి ఫస్ట్ ర్యాంక్ అనేది రాలేదు. సో ద రీజన్ ఇనిషియల్గా ఈ ఫండ్ ఫేమస్ అవ్వలేదు, తర్వాత యాజ్ పర్ ఇన్వెస్టర్స్ అట్రాక్షన్ ఆ ఫండ్ ఫేమస్ అయిపోయింది. అండ్ యాజ్ ఆన్ టుడే మాట్లాడితే వీళ్ళ ఎంటైర్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్లో వీళ్ళు మోర్ దెన్ 20% క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇది ఓన్లీ ఏఎం వల్ల మేనేజ్ చేసే క్యాష్ కాదు, ఇది పరాగ్ వాళ్ళు ఫ్రమ్ ద డే వన్ యూజ్ చేసే స్ట్రాటజీ. మనం కానీ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ది హిస్టారికల్ క్యాష్ హోల్డింగ్ అని చూసినట్టయితే వీళ్ళ దగ్గర 2013లో 35% క్యాష్ ఉంది, 2018లో కూడా 28% క్యాష్ ఉంది, అండ్ యాజ్ ఆన్ టుడే మోర్ దెన్ 20% క్యాష్ ఉంది. అండ్ ఈ అబౌట్ 20% కాకుండా ఇన్ బిట్వీన్ చూస్తే వీళ్ళు క్యాష్ ప్రపోర్షన్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏవిఎం. అండ్ దీంతో పాటు మనం కానీ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ది ఇండియన్ ఈక్విటీ స్టాక్ సెలెక్షన్ కానీ చూసినట్టయితే హిస్టారికల్లీ వీళ్ళు ఎప్పుడు కూడా మోర్ దెన్ 30 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది లేదు. దట్ టు ఈవెన్ ఇన్ 2025 వీళ్ళ దగ్గర 27 స్టాక్స్ ఉన్నాయి. ఇండియన్ స్టాక్స్ కోసం మాట్లాడుతున్నాను నేను, యూఎస్ స్టాక్స్ కోసం కాదు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏవిఎం వీళ్ళ స్టాక్ సెలెక్షన్ నెంబర్ అనేది ఇంక్రీజే అవ్వలేదు. అండ్ వీళ్ళ హిస్టారికల్ స్టాక్ సెలెక్షన్ కానీ చూసినట్టయితే పరాగ్ కానీ ఒక స్టాక్ కొన్నది అంటే దాన్ని ఈజీగా సెల్ చేయరు, అంత ప్రాపర్ రీసెర్చ్తో బై చేస్తారు. వీళ్ళు 13 years నుంచి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ హోల్డ్ చేశారు, ఇక్రాని 13 years హోల్డ్ చేశారు, ఐసిఐసిఐ బ్యాంక్ని 12 years హోల్డ్ చేశారు, మహారాష్ట్ర స్కూటర్స్ని 12 years హోల్డ్ చేశారు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 11 years, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 11 years, ఇప్కా 11 years, డాక్టర్ రెడ్డి 10 years, బజాజ్ 10 years. సో వీళ్ళు ఒక స్టాక్ సెలెక్ట్ చేశారు అంటే దాన్ని ఆబ్వియస్లీ లాంగ్ టర్మ్కి తీసుకెళ్తారు తప్ప షార్ట్ టర్మ్కి తీసుకెళ్లరు విత్ చేంజ్ ఇన్ అలికేషన్స్. సో ఎంత ఏవిఎం ఉన్నా సరే వీళ్ళ క్యాష్ ప్రపోర్షన్ చేంజ్ అవ్వలేదు, స్టాక్ సెలెక్షన్ చేంజ్ అవ్వలేదు, నంబర్ ఆఫ్ స్టాక్స్ కూడా చేంజ్ అవ్వలేదు. సో వీళ్ళకి కన్సిస్టెంట్ స్టాక్ సెలెక్షన్ మెథడాలజీ ఉంది, అండ్ క్యాష్ స్ట్రాటజీ కూడా కొత్తదేం కాదు, ఎప్పటి నుంచో ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. సో క్యాష్ ప్రాబ్లం కాదు, ఏయుఎం ప్రాబ్లం కాదు, ఫండ్ మేనేజర్ కూడా ప్రాబ్లం కాదు. బట్ 1.25 lakh crores మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కాకపోయినా సరే ఇన్ నియర్ ఫ్యూచర్ ఎప్పుడో ఒకసారి దీని పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుందని మీకు డౌట్ ఉన్నట్టయితే, మేము 2021లో మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ స్టార్ట్ చేసాం. బిఫోర్ 2021 మేము కూడా ఫండ్ మేనేజర్ని చూసి ఫండ్ సెలెక్ట్ చేయడం, యావరేజ్ రిటర్న్స్ చూడడం, ఇయర్లీ రిటర్న్స్ చూడడం ఇవే చేసేవాళ్ళం. మీకు ఏ డేటా కనిపిస్తుందో మాకు అదే డేటా కనిపించేది. సో ఆబ్వియస్లీ ఫండ్ సరిగా పర్ఫామ్ చేసేవి కాదు. సో మేము 2021లో ఒక పైథాన్ డెవలపర్ని హైర్ చేసి మ్యూచువల్ ఫండ్ ఇవి 30 years అనేవి వాల్యూస్ మొత్తం వెబ్ స్క్రాప్ చేసాం. అండ్ ఆన్ ది డే 1 మేము కూడా అందరిలాగా మ్యూచువల్ ఫండ్ని ప్రిడిక్ట్ చేద్దాం, రిగ్రెషన్ వాడదాం, మషిన్ లెర్నింగ్ వాడదాం అని ఫిక్స్ అయ్యాం. కానీ 3 months తర్వాత అర్థమైంది దట్ మ్యూచువల్ ఫండ్కి ప్రిడిక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు. రీజన్ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక మ్యూచువల్ ఫండ్ ఒక పర్సన్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. దట్ కెన్ బి అ ఇండివిజువల్ మేనేజర్ ఆర్ కంపెనీ మేనేజ్మెంట్. నా ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి కంపెనీకి ఆర్ పర్సన్కి తన ఇండివిజువల్ స్టాక్ సెలెక్షన్ మెథడాలజీ ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రిడిక్ట్ చేయాలంటే హ్యూమన్ బిహేవియర్ని ప్రిడిక్ట్ చేయాలి, అంతేకాని స్టాక్ని ప్రిడిక్ట్ చేశానంటే నేను ఫండ్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది. బికాస్ అందరి దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది, ఏ ఫండ్ మంచిది ఏ ఫండ్ చెడ్డదని చెప్పడం కూడా కష్టం. సో అప్పుడు మేము హిస్టారికల్లీ కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చిన కొన్ని ఫండ్స్ని పిక్ చేసాం. అసలు ఇవి ఎలా పర్ఫామ్ చేసాయని ఈ ఫండ్స్కి డేటా బ్రేక్ చేసి రోలింగ్ రిటర్న్స్, రిస్క్ పారామీటర్స్, ఆల్ఫా, బీటా, షార్ప్ రేషియో, ఆర్ స్క్వేర్, ఇన్ఫర్మేషన్ రేషియో, ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ ఇలాగ డిఫరెంట్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసాం. జాన్లో స్టార్ట్ చేస్తే నవంబర్లో మాకు బెస్ట్ ఫండ్కి అండ్ బెస్ట్ లుకింగ్ ఫండ్కి ప్యాటర్న్ ఉంది అని క్లియర్గా అర్థమైంది. సో ఒక ఫండ్ని ఎప్పుడు బై చేయాలి, ఒక ఫండ్ని ఎప్పుడు సెల్ చేయాలని క్లియర్గా అర్థమైంది. హిస్టారికల్లీ ఒక ఫండ్ని ఎప్పుడు సెల్ చేయాలంటే ఆ ఫండ్ కానీ ఇండెక్స్ కంటే సింగిల్ ఇయర్లో లేదా సమ్ ఆఫ్ 3 yearsలో మోర్ దెన్ 12% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అంటే ఆ ఫండ్ మనం సెల్ చేయాలి. అది జరగలేదు అంటే టిల్ దట్ టైం ఆ ఫండ్ మంచిదే, కొంచెం టైం వేస్తే ఆ ఫండ్ మళ్ళీ ఇండెక్స్ని బీట్ చేస్తుంది. ఈ 12% లాజిక్ ఇన్ డీటెయిల్ మా ఈ బుక్లో ఉంటుంది. ఒక ఫండ్ ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఈ 12% ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఇన్ డీటెయిల్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో యాజ్ పర్ మా అల్గోరిథం పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక డేటా కానీ చూసినట్టయితే ముందుగా చెప్పినట్టు మేము డేటాని డిఫరెంట్ 5 years టైం పీరియడ్కి బ్రేక్ చేస్తాం. సో 2014 to 18, 15 to 19 ఇలానా. సో ఎప్పుడు చూసినా సరే ఈ ఫండ్ ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ ఎప్పుడు కూడా బై కేటగిరీలోనే ఉంది, ఒక్కసారి కూడా హోల్డ్ కేటగిరీకి కానీ సెల్ కేటగిరీకి కానీ రాలేదు. బట్ అదే మనం కానీ ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక రిటర్న్స్ కానీ చూసినట్టయితే యాజ్ పర్ మై అల్గోరిథం ఈ ఫండ్ 2009 నుంచి 2017 వరకు మేము బై కాల్ ఇచ్చాం. బట్ ఆ తర్వాత ఈ ఫండ్ ఎప్పుడు కూడా బై కాల్ అవ్వలేదు, ఎప్పుడు కూడా హోల్డ్లోనే ఉండిపోయింది. సో ఎవరైతే 2018 తర్వాత ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ఫండ్ యాజ్ పర్ మై అల్గోరిథం రికమెండ్ కూడా అవ్వదు. సో దట్స్ ద డిఫరెన్స్. మంచి ఫండ్స్ ఎప్పుడు కూడా ఒకేలాగా పర్ఫామ్ చేస్తాయి, బట్ మంచి ఫండ్లా కనిపించేది కూడా అలాగే ఒకేలా పర్ఫామ్ చేస్తుంది. ఇవి షార్ట్ టైం పీరియడ్కి రిటర్న్స్ ఇస్తాయి, బట్ ఫండ్స్ లైక్ పరాగ్ లాంగ్ టైం పీరియడ్కి ఇంకా మంచి రిటర్న్స్ ఇవ్వగలవు. సో జాబ్ ఆఫ్ అ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆర్ ఆ ఫండ్ మేనేజర్ ఏంటి అంటే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇవ్వాలి, ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయాలి. అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళు క్యాష్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, యూఎస్కి వెళ్తున్నారా, చైనాకి వెళ్తున్నారా, జపాన్ మార్కెట్కి వెళ్తున్నారా అనేది మన కన్సర్న్ కాకూడదు.
ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎవ్రీ మంత్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ ఫండ్ మేనేజర్ కంటే ట్విట్టర్లోనే ఎక్కువ అనాలిసిస్ జరుగుతుంది. లాస్ట్ మంత్ ఈ స్టాక్ కొన్నారు, ఈ మంత్ ఈ స్టాక్ కొన్నారని. ఎందుకు ఈ అనాలిసిస్ చేస్తున్నారని వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. ఒక ప్రూవన్ పాయింట్ అంటూ ఉండదు. యాజ్ ఆన్ టుడే పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. అండర్ పర్ఫార్మెన్సే లేదు. ఒక యాక్టివ్ ఫండ్ని ఎప్పుడు సెల్ చేయాలంటే ఆ ఫండ్ ఇండెక్స్ కంటే 12% తక్కువ రిటర్న్స్ ఇస్తేనే సెల్ చేయాలి. టిల్ దట్ టైం సెల్ చేశారంటే మాత్రం కంప్లీట్లీ రాంగ్ ఐడియా అయిపోతుంది. అండ్ దట్ టు ఇన్సైడ్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ కాకుండా ఒక 3 బెస్ట్ నేమ్స్ చెప్పమంటే చెప్పడం కూడా చాలా కష్టం. అంత బెస్ట్ ఫండ్ ఇది. సో యాజ్ అ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ మీరు కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాలా లేదా అని డౌట్ ఉన్నట్టయితే మాత్రం 100% మీరు ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ లేదు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నాకు కొంచెం టెన్షన్గా ఉంది అంటే మీరు సెకండ్ ఫ్లెక్సీ క్యాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కానీ హిస్టారికల్లీ క్వాంట్ ఫండ్స్లో అండ్ మోతీలాల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఫర్ ష్యూర్ మీరు ఇంకో మంచి ఫ్లెక్సీ క్యాప్ని ఐడెంటిఫై కూడా చేయలేరు. సో అలాంటప్పుడు మీరు ఈజీగా పరాగ్ ఫ్లెక్సీ క్యాప్లోని ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ మీ దగ్గర కానీ ఈ ఫండ్ లేదు అండ్ ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నట్టయితే ఇలాంటి కేసులో మీరు ఈ ఫండ్ని బై చేసుకోవచ్చు. ఎల్స్ దీనికంటే బెటర్ ఫ్లెక్సీ క్యాప్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే అలాంటి కేసులో ఈ ఫండ్ని మీరు వదిలేయవచ్చు. సో ఫండ్ అయితే చాలా మంచిది. మీరు ఎలాంటి డౌట్ పడద్దు. జస్ట్ ట్విట్టర్లో మీరు న్యూస్ ఫాలో అవ్వద్దంతే. ట్విట్టర్ ఫాలో అయితే ఈ ఫండ్ మంచిది కాదు. ట్విట్టర్ ఫాలో అవ్వకపోతే మాత్రం ఈ ఫండ్ చాలా మంచిది, ఇంకా మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.